Prabuddha Bharat International Program of Reading the Constitution of India, Episode 52. In this episode, we cover Article 371B to Article 371E. These articles deal with the special provisions with respect to the states of Assam, Manipur, Andhra Pradesh and Telangana. భారత రాజ్యాంగము, ప్రబుద్ధ భారత్ నిర్మాణము. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పఠనానికి ఆహ్వానం. నా పేరు ఝాన్సీ గడ్డం. రాజ్యాంగ పఠనం 52వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో భారత రాజ్యాంగము 21వ భాగంలోని అధికరణ 371B నుండి 371E వరకు చదువుకుందాం. ఈ అధికరణలు రాజ్యాంగ తాత్కాలిక, పరివర్తనకాలిక మరియు ప్రత్యేక నిబంధనలలో భాగమైన అస్సాం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. Article 371B. Special provision with respect to the state of Assam. Notwithstanding anything in this constitution, the President may by order made with respect to the state of Assam provide for the constitution and functions of a committee of the Legislative Assembly of the state consisting of members of that assembly elected from the tribal areas specified in Part 1 of the table appended to paragraph 20 of the 6th schedule, and such number of other members of that assembly as may be specified in the order, and for the modifications to be made in the rules of procedure of that assembly for the constitution and the proper functioning of such committee. అధికరణ 371B. అస్సాం రాష్ట్ర విషయంలో ప్రత్యేక నిబంధన. రాజ్యాంగంలో దేనితోనూ నిమిత్తం లేకుండా దేశాధ్యక్షులు అస్సాం రాష్ట్రం గురించి చేసిన ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలోని షెడ్యూల్ 6 పేరా 20కి జతపరచబడిన పట్టికలోని భాగం 1లో నిర్దిష్టపరిచిన ఆదివాసీ ప్రాంతముల నుండి ఎన్నుకోబడిన శాసనసభ సభ్యులతోనూ మరియు ఆ ఉత్తర్వులో నిర్దిష్టపరిచినట్టి సంఖ్యలో ఆ శాసనసభలోని ఇతర సభ్యులతోనూ కూడిన ఒక కమిటీ ఏర్పాటుకు, దానికి అప్పగించవలసిన విధుల కొరకు నిబంధనలు చేయవచ్చును మరియు అట్టి కమిటీ ఏర్పాటుకు అది కట్టుదిట్టంగా పనిచేయుటకు ఆ రాష్ట్ర శాసనసభ కార్యవిధాన నియమావళిలో చేయవలసిన మార్పుల కొరకు ఆ ఉత్తర్వులో నిబంధనలు చేయవచ్చును. Article 371C. Special provision with respect to the state of Manipur. Clause 1. Notwithstanding anything in this constitution, the President may, by order made with respect to the state of Manipur, provide for the constitution and functions of a committee of the Legislative Assembly of the state consisting of members of that assembly elected from the hill areas of that state, for the modifications to be made in the rules of business of the government and the rules of procedure of the Legislative Assembly of the state, and for any special responsibility of the governor in order to secure the proper functioning of such committee. Clause 2. The governor shall annually or whenever so required by the President make a report to the President regarding the administration of the hill areas in the state of Manipur, and the executive power of the Union shall extend to the giving of directions to the state as to the administration of the said areas. Explanation. In this article, the expression hill areas means such areas as the President may by order declare to be hill areas. అధికరణ 371C. మణిపూర్ రాష్ట్ర విషయంలో ప్రత్యేక నిబంధన. క్లాజ్ 1. రాజ్యాంగంలో దేనితోనూ నిమిత్తం లేకుండా దేశాధ్యక్షులు మణిపూర్ రాష్ట్రం గురించి ఉత్తర్వు చేయుట ద్వారా ఆ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల నుండి ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నుకోబడిన సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు, దానికి అప్పగించవలసిన విధుల కొరకు నిబంధనలను చేయవచ్చును మరియు అట్టి కమిటీ కట్టుదిట్టంగా పనిచేయనట్లు చేయడానికి ప్రభుత్వ వ్యవహార నియమావళిలోనూ మరియు ఆ రాష్ట్ర శాసనసభ కార్యవిధాన నియమావళిలోనూ చేయవలసిన మార్పుల కొరకు మరియు గవర్నర్ యొక్క ప్రత్యేక బాధ్యతల కొరకు ఆ ఉత్తర్వులో నిబంధనలు చేయవచ్చును. క్లాజ్ 2. గవర్నరు ప్రతి ఏటా లేక దేశాధ్యక్షులు అట్లు కోరినప్పుడెల్లను మణిపూర్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన రిపోర్టును ఒక దానిని దేశాధ్యక్షునికి పంపుతారు. యూనియన్ ప్రభుత్వ కార్యనిర్వహణాధికారము
సదరు ప్రాంతాల పరిపాలనకు సంబంధించి ఆ రాష్ట్రమునకు ఆదేశములు ఇచ్చుటకు విస్తరించును. విశదీకరణ: ఈ అధికరణలోని కొండ ప్రాంతాలు అనగా దేశాధ్యక్షుని ఉత్తర్వు ద్వారా కొండ ప్రాంతాలుగా ప్రకటించబడినట్టి ప్రాంతాలు అని అర్థం. Article 371D. Special provisions with respect to the state of Andhra Pradesh or the state of Telangana. Clause 1. The President may by order made with respect to the state of Andhra Pradesh or the state of Telangana provide, having regard to the requirement of each state for equitable opportunities and facilities for the people belonging to different parts of such state in the matter of public employment and in the matter of education, and different provisions may be made for various parts of that states. Clause 2. An order made under Clause 1 may, in particular, Subclause A, require the state government to organize in a class or classes of posts in a civil service of, or in a class or classes of civil posts under the state into different local cadres for different parts of the state, and allot in accordance with such principles and procedure as may be specified in the order the persons holding such posts to the local cadres so organized. Subclause B. Specify in a part or parts of the state which shall be regarded as the local area 1. For direct recruitment to posts in any local cadre, whether organized in pursuance of an order under this article or constituted otherwise under the state government. 2. For direct recruitment of posts in any cadre under any local authority within the state. And 3. For the purposes of admission to any university within the state or to any other educational institution which is subject to the control of the state government. Subclause C. Specify the extent to which, the manner in which, and the conditions subject to which preference or reservation shall be given or made. 1. In the matter of direct recruitment to posts in any such cadre referred to in Subclause B, as may be specified in this behalf in the order. 2. In the matter of admission to any such university or other educational institution referred to in Subclause B, as may be specified in this behalf in the order. 2. Or in favor of candidates who have resided or studied for any period specified in the order in the local area in respect of such cadre, university or other educational institution as the case may be. Clause 3. The President may by order provide for the constitution of an administrative tribunal for the state of Andhra Pradesh and for the state of Telangana to exercise such jurisdiction, powers and authority, including any jurisdiction, power and authority which immediately before the commencement of the Constitution 32nd Amendment Act 1973 was exercisable by any court other than the Supreme Court or by any tribunal or other authority as may be specified in the order with respect to the following matters, namely: Subclause A. Appointment, allotment or promotion to any such class or classes of posts in any civil service of the state, or to such class or classes of civil posts under the state, or to such class or classes of posts under the control of any local authority within the state as may be specified in the order. Subclause B. Seniority of persons appointed, allotted or promoted to such class or classes of posts in any civil service of the state, or to such class or classes of civil posts under the state, or to such class or classes of posts under the control of any local authority within the state as may be specified in the order. Subclause C. Such other conditions of service of persons appointed, allotted or promoted to such class or classes of posts in the civil service of the state, or to such class or classes of civil posts under the state, or to such class or classes of posts under the control of any local authority within the state as may be specified in the order. Clause 4. An order made under Clause 3 may, Subclause A, authorize the administrative tribunal to receive representations for the redress of grievances relating to any matter within its jurisdiction, as the President may specify in the order, and to make such orders thereon as the administrative tribunal deems fit. Subclause B.
contain such provisions with respect to the powers and authorities and procedure of the administrative tribunal, including provisions with respect to the powers of the administrative tribunal to punish for contempt of itself as the president may deem necessary. Subclause C, provide for the transfer to the administrative tribunal of such classes of proceedings, being proceedings relating to matters within its jurisdiction and pending before any court other than the Supreme Court or tribunal or other authority immediately before the commencement of such order as may be specified in the order. Subclause D, contain such supplemental, incidental and consequential provisions, including provisions as to fees and as to limitation, evidence or for the application of any law for the time being in force, subject to any exceptions or modifications as the President may deem necessary. Clause 5. Any order of the administrative tribunal finally disposing of any case shall become effective upon its confirmation by the state government or on the expiry of 3 months from the date on which the order is made, whichever is earlier, provided that the state government may, by special order made in writing and for reasons to be specified therein, modify or annul any order of the administrative tribunal before it becomes effective, and in such a case the order of the administrative tribunal shall have effect only in such modified form or be of no effect as the case may be. Clause 6. Every special order made by the state government under the proviso to clause 5 shall be laid as soon as may be after it is made before both houses of the state legislature. Clause 7. The High Court for the state shall not have any powers of superintendence over the administrative tribunal, and no court other than the Supreme Court or tribunal shall exercise any jurisdiction, power or authority in respect of any matter subject to the jurisdiction, power or authority of or in relation to the administrative tribunal. Clause 8. If the President is satisfied that the continued existence of the administrative tribunal is not necessary, the President may by order abolish the administrative tribunal and make such provisions in such order as he may deem fit for the transfer and disposal of cases pending before the tribunal immediately before such abolition. Clause 9. Notwithstanding any judgment, decree or order of any court, tribunal or other authority, subclause A, no appointment, posting, promotion or transfer of any person 1. Made before the first day of November 1956 to any post under the government of or any local authority within the state of Hyderabad as it existed before that date, or 2. Made before the commencement of the Constitution, 32nd Amendment Act 1973 to any post under the government of or any local or other authority within the state of Andhra Pradesh, and subclause B, no action taken or thing done by or before any person referred to in subclause A shall be deemed to be illegal or void, or ever to have become illegal or void merely on the ground that the appointment, posting, promotion or transfer of such person was made in accordance with any law then in force, providing for any requirement as to residence within the state of Hyderabad or, as the case may be, within any part of the state of Andhra Pradesh in respect of such appointment, posting, promotion or transfer. Clause 10. The provisions of this article and of any order made by the President thereunder shall have effect, notwithstanding anything in any other provision of this Constitution or in any other law for the time being in force. అధికరణ 371 డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లేదా తెలంగాణ రాష్ట్రం విషయంలో ప్రత్యేక నిబంధనలు. క్లాజ్ 1. ప్రభుత్వ ఉద్యోగముల విషయంలోనూ విద్యాపరమైన విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లేదా తెలంగాణ రాష్ట్రమందలి వేరువేరు భాగములకు చెందిన ప్రజలకు సమానావకాశములను మరియు సౌకర్యములను ఆ రాష్ట్రము యొక్క ఆవశ్యకతలను దృష్టి అందుంచుకొని దేశాధ్యక్షులు ఆ రాష్ట్రము విషయంలో చేసిన ఉత్తర్వు ద్వారా నిబంధనలు చేయవచ్చును, మరియు ఆ రాష్ట్రములోని వేర్వేరు భాగాలకు
వేర్వేరు నిబంధనలు చేయవచ్చును. క్లాజ్ 2. నిబంధన 1 క్రింద చేయబడిన ఉత్తర్వు ప్రత్యేకంగా సబ్ క్లాజ్ ఏ ఆ రాష్ట్రపు సివిల్ సర్వీసులోని ఏదేని తరగతి లేక తరగతులకు చెందిన ఒక సివిల్ సర్వీసులోని పోస్టులను లేదా ఆ రాష్ట్రము క్రింద ఉన్న ఏదేని తరగతి లేక తరగతుల సివిల్ పోస్టులను రాష్ట్రంలోని వేర్వేరు భాగములకు వేరువేరు స్థానిక కేడర్లుగా ఏర్పాటు చేయవలసిందిగాను, అట్లు ఏర్పాటు చేయబడిన స్థానిక కేడర్లలో ఆ పోస్టులలో ఉన్న వ్యక్తులను ఆ ఉత్తర్వులో నిర్దిష్టపరచబడిన సూత్రములను ప్రక్రియను అనుసరించి కేటాయించవలసిందిగాను ఆ రాష్ట్ర ప్రభుత్వమును కోరవచ్చును. సబ్ క్లాజ్ బి ఈ క్రింది విషయముల కొరకు స్థానిక ప్రాంతంగా పరిగణించదగిన రాష్ట్ర భాగమును లేక భాగములను నిర్దిష్టపరచవచ్చును. 1. ఈ అధికరణ క్రింది ఉత్తర్వును అనుసరించి ఏర్పాటు చేయబడినదైనను లేదా ఇతర విధముగా ఏర్పాటు చేయబడినదైనను రాష్ట్ర ప్రభుత్వము క్రింది ఏదేని కేడర్లోని పోస్టులను ప్రత్యక్ష భర్తీ ద్వారా నియమించుటకు. 2. రాష్ట్రంలోని ఏదేని స్థానిక సంస్థ క్రింది ఏదేని కేడర్లోని పదవులను ప్రత్యక్ష భర్తీ ద్వారా నియమించుటకు. మరియు 3. రాష్ట్రంలోని ఏదేని విశ్వవిద్యాలయంలో లేక రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో గల ఏదేని విద్యాసంస్థలో ప్రవేశం యొక్క అవసరాల కోసం. సబ్ క్లాస్ సి క్రింది విషయాల కోసం సందర్భానుసారంగా అట్టి కేడర్లో ప్రత్యక్ష భర్తీ ద్వారా నియామకమునకు విశ్వవిద్యాలయము లేక ఇతర విద్యాసంస్థలో ప్రవేశములకు ఉత్తర్వులో నిర్దిష్టపరచబడినట్టి సమయం మేరకు స్థానిక ప్రాంతంలో నివసించిన లేక చదివిన అభ్యర్థులకు ఎంత మేరకు ఏ రీతిలో మరియు ఏ షరతులకు లోబడి ప్రాధాన్యత లేదా రిజర్వేషన్ కల్పించవలసి ఉంటుందో వాటిని నిర్దిష్టపరచవచ్చును. అవేవనగా 1. ఉపనిబంధన బిలో ప్రస్తావించబడిన ఏదేని కేడర్లోని పోస్టులను ఉత్తర్వులో ఆ విషయమై నిర్దిష్టపరచదగిన విధముగా నేరుగా భర్తీ చేయట విషయంలో. 2. నిబంధన బిలో ప్రస్తావించబడిన ఉత్తర్వులో ఆ విషయమై నిర్దిష్టపరచదగిన విధముగా ఏదేని విశ్వవిద్యాలయంలో గాని లేదా ఇతర విద్యాసంస్థలో గాని ప్రవేశం కల్పించే విషయంలో. క్లాజ్ 3. దేశాధ్యక్షులు ఉత్తర్వు ద్వారా రాజ్యాంగ 32వ సవరణ చట్టం 1973 ప్రారంభమునకు ముందు సుప్రీంకోర్టు కాకుండా ఏదేని ఇతర న్యాయస్థానం లేక ఏదేని ఇతర ట్రిబ్యునలు లేక ఇతర అధికార సంస్థలకు గల అధికారాలు, అధికార పరిధి మరియు అథారిటీతో సహా అట్టి అన్ని అధికారములు, అధికార పరిధి మరియు అథారిటీలను వినియోగించుటకు ఈ క్రింది వాటి కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు మరియు తెలంగాణ రాష్ట్రమునకు పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి నిబంధనలు చేయవచ్చును. సబ్ క్లాజ్ ఏ ఉత్తర్వులో నిర్దిష్టపరచబడదగినట్లుగా రాష్ట్రం యొక్క ఏదేని సివిల్ సర్వీసులోని ఏదేని తరగతి లేక తరగతుల పోస్టులలో లేక రాష్ట్రం క్రింద ఉన్న ఏదేని తరగతి లేక తరగతుల సివిల్ పోస్టులలో లేక రాష్ట్రములోని ఏదేని స్థానిక సంస్థ నియంత్రణలోనున్న ఏదేని తరగతి లేక తరగతుల పోస్టులలో లేక ఆ పోస్టుల నియామకాలు, కేటాయింపులు లేక ప్రమోషన్ల విషయంలో. సబ్ క్లాజ్ బి ఉత్తర్వులో నిర్దిష్టపరచబడదగు రాష్ట్రం యొక్క ఏదేని సివిల్ సర్వీసులోని ఏదేని తరగతి లేక తరగతుల పదవులకు గాని లేక రాష్ట్రంలోని ఏదేని స్థానిక సంస్థ నియంత్రణలోనున్న ఏదేని తరగతి లేక తరగతుల పోస్టులలో నియమించబడిన, కేటాయించబడిన లేక ప్రమోషన్ ఇవ్వబడిన వ్యక్తుల సీనియారిటీకి సంబంధించి. సబ్ క్లాస్ సి ఉత్తర్వులో నిర్దిష్టపరచబడదగు రాష్ట్రం యొక్క లేదా ఏదేని సివిల్ సర్వీసులోని ఏదేని తరగతి లేక తరగతుల పోస్టులకు లేక రాష్ట్రం క్రింద ఉన్న స్థానిక సంస్థ నియంత్రణలో ఉన్న ఏదేని తరగతి లేక తరగతుల పోస్టులలో నియమించబడిన, కేటాయించబడిన లేక ప్రమోషన్ ఇవ్వబడిన వ్యక్తుల ఇతర సర్వీసు నిబంధనలు. క్లాజ్ 4 నిబంధన 3 క్రింద ఇవ్వబడిన ఉత్తర్వు. సబ్ క్లాజ్ ఏ ఆ ఉత్తర్వులో నిర్దిష్టపరచు పరిపాలనా ట్రిబ్యునలు అధికార పరిధిలో చేరి ఉన్న ఏదేని విషయమునకు సంబంధించిన ఇబ్బందులను నివారించుట కొరకైన విన్నపములను స్వీకరించి దానిపై పరిపాలక ట్రిబ్యునలు సబబని భావించు ఉత్తర్వులు ఇచ్చుటకు దేశాధ్యక్షులు ఆ ట్రిబ్యునల్కు అధికారం ఒసగవచ్చును. సబ్ క్లాజ్ బి పరిపాలక ట్రిబ్యునలు అధికారములను ధిక్కరించుటపై శిక్షించు ఆ ట్రిబ్యునల్ అధికారముల గురించిన నిబంధనలతో సహా పరిపాలక ట్రిబ్యునల్ అధికారములను మరియు అథారిటీని
మరియు కార్యవిధానమును గురించి దేశాధ్యక్షులు అవసరమని భావించు నిబంధనలు అందులో ఉండవచ్చును. సబ్ క్లాస్ సి పరిపాలక ట్రిబ్యునలు అధికార పరిధి విషయాలకు సంబంధించి ఉండి అట్టి ఉత్తర్వు ప్రారంభమగుటకు ముందు సుప్రీంకోర్టు మినహా ఏదేని న్యాయస్థానము లేక ట్రిబ్యునలు లేక ఇతర అధికారి సమక్షంలో దర్యాప్తు జరుగుతున్న ఉత్తర్వులో నిర్దిష్టపరచబడిన తరగతుల సమస్యలను పరిపాలక ట్రిబ్యునల్కు బదిలీ చేయడానికి నిబంధనలను చేయవచ్చును. సబ్ క్లాస్ డి ఫీజును మరియు వ్యాజ్య కాలపరిమితిని సాక్ష్యములను గురించి లేక తత్సమయమున అమలులో ఉన్న ఏదేని శాసనములోని ఏదేని మినహాయింపులకు లేక మార్పులకు లోబడి వర్తింపచేయుట కొరకైన నిబంధనలతో సహా దేశాధ్యక్షులు అవసరమని భావించు అనుపూరక, అనుషంగిక మరియు పరిణామాత్మక నిబంధనలు అందు ఉండవచ్చును. క్లాజ్ 5 ఏదేని కేసును అంతిమంగా పరిష్కారము చేయు పరిపాలక ట్రిబ్యునల్ ఉత్తర్వు రాష్ట్ర ప్రభుత్వముచే కాయపరచబడిన మీదట లేక ఉత్తర్వు ఇవ్వబడిన తేదీ నుండి 3 నెలల గడువు మీదట ఈ రెంటిలో ఏది ముందు జరుగునో అప్పటి నుండి అమల్లోకి వస్తుంది. అయితే పరిపాలక ట్రిబ్యునల్ యొక్క ఏదేని ఉత్తర్వు అమలులోనికి వచ్చుటకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక లిఖిత ఉత్తర్వు ద్వారా అందులో తగు కారణములను పేర్కొంటూ ఆ ఉత్తర్వును మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు. అట్టి పరిస్థితులలో ట్రిబ్యునల్ ఉత్తర్వు మార్పు చేయబడిన రూపంలోనే సందర్భాన్ని బట్టి అమలు చేయబడుతుంది లేక ఎట్టి ప్రభావము లేకుండా పోతుంది. క్లాజ్ 6 నిబంధన 5కు గల మినహాయింపు నిబంధన క్రింద రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఉత్తర్వు అది చేయబడిన మీదట సాధ్యమైనంత సత్వరంగా రాష్ట్ర శాసన వ్యవస్థ సమక్షంలో ఉంచబడుతుంది. క్లాజ్ 7 రాష్ట్ర హైకోర్టుకు పరిపాలక ట్రిబ్యునల్పై ఎలాంటి పర్యవేక్షణాధికారం ఉండదు. పరిపాలనా ట్రిబ్యునల్ పైనను లేదా దానికి సంబంధించిన అధికార పరిధి, అధికారం లేక అథారిటీకి లోబడిన ఏ విషయం పైనను సుప్రీంకోర్టు మినహా మరే ఇతర న్యాయస్థానం కానీ ట్రిబ్యునల్ కానీ ఎటువంటి అధికార పరిధిని, అధికారమును లేదా అథారిటీ చెలాయించు పర్యవేక్షణాధికారం కలిగి ఉండదు. క్లాజ్ 8 పరిపాలక ట్రిబ్యునల్ను కొనసాగించవలసిన అవసరం లేదని దేశాధ్యక్షులు తలచినప్పుడు వారి ఉత్తర్వు ద్వారా దానిని రద్దు చేయవచ్చును. అట్లు రద్దు చేయడానికి ముందు ట్రిబ్యునల్ నందు పెండింగులో ఉన్న కేసులను బదిలీ చేయడానికి మరియు పరిష్కారమునకు తాను యుక్తమని భావించినట్టి నిబంధనలను అట్టి ఉత్తర్వులో చేయవచ్చును. క్లాజ్ 9 ఏదేని న్యాయస్థానం ట్రిబ్యునలు లేక ఇతర అధికారి యొక్క తీర్పు, డిక్రీ లేక ఉత్తర్వుతో నిమిత్తం లేకుండా సబ్ క్లాజ్ ఏ 1 1956 నవంబర్ 1 దినమునకు ముందున్న హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం క్రింద లేక ఆ రాష్ట్రములోని ఏదేని స్థానిక సంస్థకు క్రింద ఉన్న ఏదేని పోస్టులో లేక ఆ తేదీకి ముందు చేయబడిన పోస్టుకు లేక 2 రాజ్యాంగ 32వ సవరణ చట్టం 1973 ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రింద లేక ఆ రాష్ట్రంలోని ఏదేని స్థానిక లేక ఇతర అధికార సంస్థ క్రింద ఏదేని పోస్టులో లేదా పోస్టుకు చేసిన ఎవరైనా వ్యక్తి నియామకము, పోస్టింగు, ప్రమోషను లేక బదిలీ మరియు సబ్ క్లాజ్ బి ఉపనిబంధన ఏలో నిర్దేశితులైన ఎవరైనా వ్యక్తిచే లేక వారి సమక్షంలో తీసుకోబడిన ఏ చర్య గాని లేక చేయబడిన ఏ పని గాని అట్టి వ్యక్తి నియామకం, పోస్టింగు, ప్రమోషను లేదా బదిలీ విషయంలో హైదరాబాద్ రాష్ట్రంలో గాని లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమందలి ఏదేని భాగంలో గాని నివాస ఆవశ్యకతను నిబంధించునదై అప్పుడు అమలునందున్న ఏదేని శాసనమును అనుసరించి చేయబడలేదన్న కారణమును బట్టి మాత్రమే శాసన విరుద్ధమైనదిగా లేక చెల్లుబడి కానిదిగా భావించబడరాదు లేక ఎప్పుడైనను శాసన విరుద్ధమైపోయినట్లు లేక చెల్లుబడి కానిదైనట్లు భావించబడరాదు. క్లాజ్ 10 ఈ అధికరణ నిబంధనలు మరియు ఈ అధికరణ క్రింద దేశాధ్యక్షులు చేసిన ఏదేని ఉత్తర్వులోని నిబంధనలు ఈ రాజ్యాంగం యొక్క ఏ ఇతర నిబంధనల్లో గాని లేక తత్సమయములో అమలునందుండిన ఏదేని ఇతర శాసనములో దేనితోనూ నిమిత్తం లేకుండా అమలు ప్రభావము కలిగి ఉండును.
Article 371E, Establishment of Central University in Andhra Pradesh. Parliament may by law provide for the establishment of a university in the state of Andhra Pradesh. With this, episode 52 completes. అధికరణ 371 ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం యొక్క స్థాపన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయమును స్థాపించుటకై పార్లమెంటు శాసనం ద్వారా నిబంధనలు చేయవచ్చును. ఇంతటితో రాజ్యాంగ పఠనం 52వ ఎపిసోడ్ సమాప్తం.